எனக்கு தெரியாது. నేనేమి చేయలేదు అక్కడది. మారదు. హలో! హలో! సార్. అశోక్ గారు. ఎస్ సార్. నమస్తే అండి. నమస్తే సో ఇది నమస్తే అండి. ఇదే ప్రెజెంట్ మనది ఆ OMR లో ఈ మార్క్స్ ఇండివిజువల్ ఎట్లా క్యాప్చర్ చేయాలన్న దాని మీద అదొకటి ఫైనలైజ్ చేయమన్నారండి. మీరు ఓఎంఆర్ షీట్ చూసారా? ఇప్పుడు ప్రెజెంట్ హలో! మనది ఉన్నదా? మనకి ప్రెజెంట్ ఉన్నది ఓఎంఆర్ షీట్ చూసారా? ఎస్ సార్. ఓకే. QR అవునండి. కోడ్స్ లేకపోతే నేను పెట్టున్నారు. క్యూఆర్ కోడ్ ఉంది. దాని పక్కన పక్క సెక్షన్ చూసారా? లేదంటే ఒకటి తెప్పించుకోండి సార్. ఒక బుక్ తెప్పించుకోండి ఇప్పుడు. ఓకే. ఒక ఎంప్టీ బుక్ తీసుకోండి. ఉందండి. ఓకే. సరే. ఇప్పుడు దీనిపైన మీకు అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్యూఆర్ కోడ్‌కి స్పేస్ ఉంది కదా! రైట్ సైడ్ వచ్చేసేసి అవునండి. మీకు మీకు క్వశ్చన్ ఇదుంది. నెంబరు, మార్క్స్. ఏమంటారు? అహా! అవి కాదు సార్. మార్క్స్ టేబుల్. మార్క్స్ క్వెషన్ నంబర్ మార్క్స్ అని ఉన్నాయి కదా! కరెక్ట్. ఆ! క్వెషన్ నంబర్ మార్క్స్ ఉన్నాయి కదా సార్! ఆ క్వెషన్ నంబర్ అవునండి. మార్క్స్ దాంట్లో ఏసేసుకుంటే మనం రీడ్ చేసే ఏర్పాటు చేసుకుందాం అని అనుకుంటున్నాను నేను. అంటే ఈ మీరిచ్చే క్వెషన్ పేపర్ మోడల్ ఉంటది కదండీ! దానికిను అవునండి. ఇక్కడ క్వెషన్స్‌కిను మ్యాచ్ అవ్వాలి. అవునండి. అంటే ఎలా ఓకే. అంటే ఇప్పుడు మీకొక 10 క్వెషన్స్ మీరు ఇద్దాం అనుకున్నారనుకోండి. ఓకే. క్వెషన్ 1, క్వెషన్ 2, క్వెషన్ 3, క్వెషన్ 4 అట్లా ఇద్దాం అనుకున్నారనుకోండి. దానికిను ఓకేనండి. ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్‌కి సెట్ అవ్వాలి మీకు. ఆ క్వెషన్ ఫార్మాట్స్‌కి. మీ క్వెషన్ పేపర్‌లో మీరు ఓకే. 1 MB, 1 C అని పెట్టి ఇక్కడేమో 1, 2, 3, 4 అని ఇస్తే వర్కౌట్ అవ్వదు. అక్కడ కూడా కంటైన్ చేయాలి. దానికి దీనికి ఇది మనం అలా పెట్టిన క్వెషన్ పేపరే ఇది. అంటే ఓఎంఆర్ షీట్ ఇది. క్వెషన్ పేపర్ ఐడియా ఉంది కదా సార్? ఓకేనండి. క్వెషన్ పేపర్‌లో మీరు అర్థమైంది. క్వెషన్ పేపర్‌లో మీకు 2 సెక్షన్స్, 3 సెక్షన్స్ ఉంటాయి కదా! ఫస్ట్ సెక్షన్ అవునండి. వచ్చేసేసి ఈ రైట్ ఎనీ ఆఫ్ ద 3 ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని చెప్పిస్తారు. 5 క్వెషన్స్ ఇస్తారు. 3 క్వెషన్స్ రాయమంటారు. దానికి 1, అవునండి. 2, 3, 4, 5 అని పెట్టారనుకోండి నంబర్స్. సెకండ్ సెక్షన్ వచ్చేపాటికి మీరు రైట్ ఎనీ 5 అని చెప్పి అంటారు. ఫ్రమ్ దిస్ 10 అని చెప్పి. అంటే జస్ట్ రాండమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అవునండి. మీకు. అప్పుడు మీరు మళ్ళీ అగైన్ యూ కెనాట్ స్టార్ట్ ఫ్రమ్ ద 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆల్రెడీ 5 అదేలెండి. పైన అవును. అది ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. అది అలాగే జరుగుతుంది కదా ఇప్పుడు. సీరియల్ నంబరే అదే. ఇస్తున్నారు. అదే. అంటే అది బాబ్జీ గారితో డిస్కస్ చేసిన తర్వాతే ముందుకెళ్ళాంలెండి. అట్లాగే మార్చండి. మారిస్తేనే మనకి ఇక్కడ ఈజీగా ఉంటది. లేదంటే రాయడం కష్టం అండి ఇక్కడ మనం. అవునండి. ఓకే. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత సార్ మనకి క్వెషన్ మార్క్స్ ఎంటర్ చేస్తారు కదా! మార్క్స్ ఎంటర్ చేసేవాళ్ళు మరీ పరమ చెత్తగా ఎంటర్ చేస్తున్నారండి. ఎంత ఘోరంగా ఎంటర్ చేస్తున్నారంటే మీకొక ఎగ్జాంపుల్ నేనిస్తానండి. అది నేను ఒకటి చూపిచ్చానది. అది బాబ్జీ గారికి కూడా చూపిచ్చానది. ఇదిగోండి ఇంత ఘోరంగా ఉందని చెప్పి చూపిచ్చాను. అలా ఆ క్వెషన్ 1కి పక్కన మార్కులేస్తున్నారు కదా సార్! ఆ వితిన్ ద బాక్స్‌లోనే పడాలి. మార్కులు చేత్తో రాయాలి వాళ్ళు అక్కడ. అవునండి. ఇప్పుడు వీళ్ళు అది ఎక్కడుందో ఎగ్జాంపుల్. నేను ఒక్క నిమిషం సార్ ఎతుకుతున్నాను ఎగ్జాంపుల్ ఇది. అది నరేష్ దగ్గర కూడా ఓకే. అంటే నరేష్‌ని ఇప్పుడు అందులో కరెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అడ్జస్ట్‌మెంట్లు జరుగుతూ ఉంటాయి. సో, ఆ ఫీల్డ్‌ని మనం కంట్రోల్ చేయటం చెప్పలేమండి. ఈ కరెక్షన్ జరిగినా సమ్ పర్వాలేదు సార్. మరి ఎట్లా హ్మ్. రీడ్ చేస్తదది? నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్ చూస్తే మీరే అంటారు మీరు. వాట్ ఈస్ థిస్ నాన్‌సెన్స్ అని చెప్పి. అవును. సీరియస్‌లీ అది అర్థమైంది. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు బబ్లింగ్ లాగా లేదు ఇంకేదైనా ఆల్టర్‌నేటివ్ మెథడ్ ఏదైనా ఉందా? ఇబ్బందయిపోద్ది కదా సార్! చాలా ఇబ్బందయిపోద్ది కదా!
ఇక మనకి అన్ని క్వెషన్స్‌కి మనం బబ్లింగ్ పెట్టామనుకోండి, అది ఇంపాసిబుల్ స్టేట్‌లోకి హ్మ్. వెళ్ళిపోతుందండి అది. అవును. అంటే అవును. ఇప్పుడు ఎట్లా బబ్లింగ్ లాగా కాకుండా ఇంకేదైనా ఆల్టర్‌నేటివ్ మెథడ్ ఉందా? ఎగ్జామినరు లైక్ అయన్నీ చేయలేడు. ఆన్‌లైన్‌లో వెళ్ళిపోదామా అంటే లేకపోతేను? వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఆన్‌లైన్‌లోనేమో మనం కంట్రోల్ చేయలేం కదా! సో ఆ! అట్‌లీస్ట్ సమ్ మనకి ప్యాటర్న్ ఈ ఈ ఏదైనా ఎస్ఎస్‌డి కంట్రోల్ 7 చేయొచ్చు సెగ్మెంట్ సార్. డిస్‌ప్లే లాంటివి 7 సెగ్మెంట్స్‌లో అలా మార్క్ చేయడానికి గాని అవుతుందా? ఇప్పుడు నాకు తెలిసి దాన్నేమంటారు? ఆహ్, ఆహ్, మనం ఏదైనా చేయొచ్చు సార్ మనం. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం రూల్స్ పాటిస్తే చాలు. ఎక్కువ కూడా అక్కర్లేదు. వెరీ లైట్‌లీ పాటిస్తే చాలు. ఆ హ్మ్. హ్మ్. బాక్స్ మధ్యలో నంబరేస్తే చాలు. యాహ్! బాక్స్ దాటకూడదు అన్నా కూడా కంట్రోల్ చేయలేమండి. హ్మ్. ఇప్పుడు ఈ ఎట్ 7 సెగ్మెంట్ నంబర్స్ ఉన్నాయి గదండీ! వాటిలో మార్క్ చేయటానికి అలాగా దాన్ని క్యాప్చర్ చేయడానికి అవుతుంది గదా! 7 సెగ్మెంట్ నంబర్‌లో క్యాప్చర్ చేయటానికి అవుతదనుకుంటున్నారా? అవైతే మార్క్ చేయొచ్చు గదా! అవైతే చేయలేరేమో అనుకుంటున్నాను ప్యాటర్న్ సార్. ఒకటి కనబడుతూ ఉంటుంది. దాని మీద లైన్ గీయండి అంటే దట్ ఈస్ టు సమ్ ఎక్స్‌టెంట్ కంట్రోలబుల్. ఎగ్జామినర్స్ మనం ఎగ్జామినర్స్ మన మాట వినట్లేదు సార్. ఆ! పరిస్థితి అంటే ఇక్కడ ఈ అది. బాక్స్‌లో మార్క్స్ ఎంటర్ లేదంటే చేయండి అనే దానికన్ ఎవాల్యుయేషన్‌కెళ్ళిపోదామా? ఏదన్నారు? ఆన్‌లైన్ ఎవాల్యుయేషన్‌కెళ్ళిపోతే ఇంకా క్లీన్‌గా ఉంటదేమో? అట్‌లీస్ట్ మార్క్స్ ఎంట్రీ కన్నా ఆన్‌లైన్ పోర్టల్‌లో ఇచ్చేస్తే బెటర్ అవుతుందండి. మరి అది చాలా ఫెయిల్ అయిన సిస్టమ్స్ సార్ అది. బాబ్జీ గారు ట్రై చేసారు ఒకసారి. మార్క్స్ కానీ ఎంట్రీ వరకు. వాల్యుయేషన్ గురించి అంటలే. అలా ఎలా చేయగలరు? మీరే ఒకసారి ఊహించండి. మీరే ఓ పేపర్ దిద్దండి అట్లాగా. ఒక లింక్ ఇస్తారు. అహా! మీరే ఒక ఒక లింక్ పేపర్ ఇస్తారు. ఊహించు దట్స్ ఫైన్. ఒక లింక్ ఇస్తారు. పేపర్‌లో చూసి దాంట్లో మార్కులేయటం ఎంతవరకు ఫీజిబుల్ అంటారు? మీరే దిద్దుతున్నారనుకోండి. మీకెంత వరకు కంఫర్టబుల్‌గా ఉంటారు? ఆళ్ళు పక్కోళ్ళని పక్కన పడేయండి. పాసిబుల్ ఆళ్ళు ఇంపాసిబుల్ టాస్క్ ఏది కాదు సార్. ఇంపాసిబుల్ అనేది ఏది కాదు. కానీ ఎంతవరకు మీరు ఎన్ని పేపర్‌లు దిద్దగలరు అట్లాగా? ఎంతవరకు దిద్దుతారు? ఇప్పుడు మీకు పేపర్ బేస్డ్ ఉన్నదాన్ని మీకున్నంత కంఫర్ట్ దాంట్లో రాదు కదా సార్. అదే ఈజీనేమోనండి. మీకు ఓ పక్క టోటల్ మార్క్స్ కనబడుతూ ఉంటాయి. ఎన్ని మార్క్స్ ఏసారనేది కనబడుతూ ఉంటుంది. అదంతా కరెక్ట్ గానే ఉంది సార్. అది ఆన్‌లైన్‌లో మనం వాళ్ళకి లింక్ పెట్టి నువ్విక్కడికొచ్చి ఈ నంబర్ వెయ్యరా అని చెప్పంటే, వాడు ఎంతవరకు ఏస్తాడా అనేది నా డౌట్ నాకు. అది ఫీజిబుల్ సొల్యూషన్ కాదేమో అని అనుకుంటున్నాను నేను. అంటే జస్ట్ ఒక టేబుల్ మాత్రం వెళ్తుంది వాళ్ళకి. వాళ్ళకి అలొకేట్ చేసిన నంబర్స్, రోల్ నంబర్స్ వాటెవర్ అండ్ అంటే ఇప్పుడు మీ దగ్గర హ్మ్. క్వెషన్ వైస్ మార్క్స్ లాస్ట్‌లో దాని టోటల్ మార్క్స్ అప్డేట్ అవుతుంటాయి. వీళ్ళు ఒక్కొక్కటి ఎంటర్ చేస్తూ ఉంటే. జస్ట్ అది ఒక టేబుల్ చేయొచ్చు సార్ అది. వెళ్ళేలాగా. హ్మ్. అది చేయొచ్చు సార్ అది. కానీ మరి హ్మ్. ఎంతవరకు పాసిబుల్ అండి. అంటే మరి ఇప్పుడు వీళ్ళకి కూడా లైఫ్ ఈజీ అయిపోతుంది కదా! ఎవరు ఎవాల్యుయేట్ చేస్తున్నారు, ఏంటి డీటెయిల్స్ అన్ని వీళ్ళు ఎంటర్ చేసేసి మీకు అట్ ద ఎండ్ వాళ్ళకి సబ్మిట్ కొట్టగానే వీళ్ళకి పేమెంట్ రిసీట్ వచ్చేలాగా పెట్టుకుంటే ఇంకా లైఫ్ సింపుల్ అయిపోతుంది కదా! ఇప్పుడు మీ మీ నంబర్ నా దగ్గర లేదు. వాట్సాప్ పంపించడానికి. నేను మీ దగ్గర బాబ్జీ గారు కానీ, లేదంటే నరేష్ కానీ ఇద్దరిలో ఎవరైనా ఉన్నారా? దగ్గరలో ఆళ్ళిద్దరి నంబర్‌లు ఉన్నాయి నా దగ్గర. ఉన్నారండి. ఇక్కడే ఉన్నారు. హ్మ్. బాబ్జీ హ్మ్. గారు ఉన్నారా? ఆయనకి ఉన్నారండి. నేనొక ఒక 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 పిక్చర్ ఒకటి పెట్టాను. ఒక్కసారి అది చూడండి. ఓకే. సార్ ఒకసారి వాట్సాప్ ఏదో పంపించారన్నారు.
సార్ చూసారు కదా అవును ఈ అదే లెఫ్ట్ దీన్ని మనం కంట్రోల్ చేయలేము, ఇది ఇంపాసిబుల్. అంటే అంటే ఇక్కడ ఆ రైట్ సైడ్ మార్కులు వేసారు చూసారా, దట్స్ బై ఎవల్యూషన్ అవునండి. చేసిన వాళ్ళు. ఈ లెఫ్ట్ లో మార్కులు వేసారు చూసారా, దట్స్ బై స్క్రూటనైజర్. అవునండి. ఓకే, వీళ్ళు ఎందుకు ఇంత కరెక్ట్గా వేసారంటారు? మనం వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్పాం, మనం బబ్లింగ్ నువ్వు ఇచ్చారు కదా, ఇప్పుడు ఆ 2 కూడా బాక్స్ దాటిపోయింది కదా, స్క్రూటనైజర్ పర్లేదు, వేసింది. దట్స్ స్క్రూటనైజర్ వేసింది, అట్లీస్ట్ కంప్యూటర్ కెన్ రికగ్నైజ్ ఇట్స్ ఎ 2. అలా అలా టచ్ అయినా పర్లేదు, బట్ మార్క్స్ మాత్రం ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 లో చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 చూడండి, అర్థమైందండి. లేకపోతే ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు మీరు ఒక ఆన్లైన్ పోర్టల్ ఇచ్చేస్తే జస్ట్ మార్క్స్ ఎంట్రీకి లైఫ్ సింపుల్ అయిపోతుంది. అనుకుంటున్నాం అండ్ మనం, వీళ్ళు కాకపోతే మరి ఎవాల్యుయేటర్ డీటెయిల్స్ ఫీడ్ చేసేసి ఏ రోల్ నెంబర్ నుంచి ఏ రోల్ నెంబర్ కి అసైన్ చేస్తున్నారు అనేది ఇచ్చేస్తే ఆ నెంబర్స్ అక్కడికి రిఫ్లెక్ట్ అయిపోయేలాగా డైరెక్ట్ గా మీకు ఈ అసలు అది కూడా చేయక్కర్లేదు మనం ఎగ్జామినేషన్ అక్కడ. సాఫ్ట్వేర్ కి ఇంటిగ్రేట్ చేసేయచ్చు అది. అదే సార్, ఆ లెఫ్ట్ లో నెంబర్ ఉంది మధ్యలో చూసారా, చూడండి, మీకు మీ బబుల్ అదే క్యూఆర్ కోడ్ పైన ఒక నెంబర్ ఉంది చూసారా, అవునండి. 01A084255 అని చెప్పి నెంబర్ ఉంది చూసారా, అవునండి. వాడు ఆ నెంబర్ కొట్టేస్తే చాలు, మనకి ఇంకేం చేయక్కర్లేదు. దట్ నెంబర్ ఈజ్ విజిబుల్. ఆయన అవును. ఎంత బార్ కోడ్ స్కానింగ్ గినింగ్ ఏం చేయక్కర్లేదండి. ఆ నెంబర్ని ఆ నెంబర్ని 01A084225 అందులో 4225 అనే సబ్జెక్ట్ కోడ్ ఇయ్యాను. ఓకే, ఇంకా కావాలంటే దీని ఇంకా ఆ 4 డిజిట్లు తీసేయచ్చు, కావాలంటే 4225 తీసేయచ్చు. 01A08 అది కొట్టంగానే దానికి ఎన్ని మార్కులు వాడు వేసేస్తాను అంటే, అది కాదు సార్. ఇప్పుడు నేను అప్లికేషన్ చేసేవాడు నాకు చాలా ఈజీ. ప్రాక్టికల్‌గా ఎంతవరకు అది వాళ్ళు వేయగలరు అనేది చూడండి అంటున్నాను. అంటే ఈజీ అవుతుంది అనుకుంటున్నానండి. అంటే దీనికన్నా ఇప్పుడు మీరు మార్క్స్ వేస్తారు, మళ్ళీ దాన్ని బబుల్ చేయాలి, స్కాన్ చేయాలి, దీనికన్నా ఇప్పుడు ఇదంతా ఆటోలో జరిగిపోతుంది ఇది. ఇప్పుడు ఇది బబుల్. అవును. అది ఇంకా తగ్గిపోతుంది కదా, మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఇంకా తగ్గిపోతుంది. మాకు ఆ 21 ఈక్వల్ టు ఆ బబుల్‌తో అయిన తర్వాతనే మనం వాలిడేట్ చేసి ఇస్తున్నాం మనం. యెస్, దిస్ ఈస్ కరెక్ట్ అని చెప్పి. అవునండి. ఇప్పుడు ఈ రైట్ సైడ్ మార్కులు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా రీడ్ అయిపోతాయి సేమ్ టైమ్. ఐ కెన్ ఏబుల్ టు రీడ్ ఇట్. సాఫ్ట్‌వేర్ రీడ్ అయిపోతాయి ఇవి. సమస్య ఎక్కడ ఓకే. వస్తుందంటే, ఈళ్ళు సరిగ్గా ఆ 4 బాక్స్ మధ్యలో వేయకుండా ఇలాగా వీళ్ళకి నచ్చినట్టు డాక్టర్ గారి రైటింగ్ రాసేటప్పటికి ఇది ఇది సెకండ్ క్వెషన్‌కేమో 1 మార్క్ పడింది. 10థ్ అండ్ ఓకే. 10, 11కేమో మరీ ఘోరంగా పడినాయి. అదొక్కటే సమస్య అండి. మిగతాయంతా అంటే ఇందులో కూడా మళ్ళీ స్క్రూటినైజేషన్, ఆటోమేటిక్ స్క్రూటినైజేషన్ కూడా చేయాలి సార్ ఇది. ఇదొక్కటి దాంతోనే అయిపోదు మనకి. ఇప్పుడు ఎందుకంటే మీరు రైట్ ఎనీ ఆఫ్ ద 3 ఫ్రమ్ ఫాలోయింగ్ 5 అని చెప్పి ఇచ్చారనుకోండి, మల్టిపుల్ అదే చాయిస్. వాడు 5 రాసేస్తే మరి 5 మార్కులు మనం యాడ్ చేయం కదా! అవునండి. ఆటో స్క్రూటినీ కూడా మనం ఎనేబుల్ చేసి ఇవ్వాలి అక్కడ. మనం ఇందులో ఇస్తే కనుక. అవును. అవును. అవన్నీ జరగాలి. అవన్నీ జరగాలండి. అంటే సార్ నేను ఐయామ్ రెడీ. నేను ఒక వెబ్‌సైట్ ఇస్తాను. ఓకే, ఆ వెబ్‌సైట్ ఓకే. ఈ క్యూఆర్ కోడ్‌లో కూడా నేను ఇన్కార్పొరేట్ చేసి ఇవ్వగలను. వాడు క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయంగానే అది ఆ వెబ్‌సైట్‌లోకి ఆ నంబర్‌తోటి వెళ్ళిపోద్దది. ఇక జస్ట్ అక్కడ ఆడికి మొబైల్‌లో ఓన్లీ క్వెషన్ నంబర్స్ మాత్రం కనపడతాయి. 1, 2, 3, 4, 5, 6 అని క్వెషన్ నంబర్స్ కనపడతాయి. వాడు అక్కడే మార్కులు ఇచ్చేసుకోవచ్చు పక్కన కావాలంటేను. ఇంకెన్ని ఎంటర్ చేయక్కర్లా. ఏది ఆ 01A08 ఇయన్నీ ఎంటర్ చేయక్కర్లేదు వాడు. జస్ట్ అవును. ఏ క్వెషన్ పేపర్ అయితే స్కాన్ చేస్తున్నాడో, అదే వాడు దిద్దుతున్నాడో దాన్ని ఇక్కడ దీన్ని స్కాన్ చేయంగానే అది అక్కడ ఓపెన్ అయిపోద్దది. అలా కూడా నేను పెట్టివ్వగలను. అంతే. యెస్ సార్. ఆ తర్వాత ఈ మార్కులన్నీ వాడు అక్కడ వేసుకోవాలది. మీరు అవును. ఈ వాల్యూషనర్‌ని మీరు ఒప్పించగలను అంటే గనక నేను ఐ కెన్ ఏబుల్ టు గివ్ దిస్ ఆప్షన్. అదొకసారి నేను కన్ఫర్మ్ చేస్తానండి అయితే. అది చాలా ఇంప్రాక్టికల్ అని నాకు అనిపిస్తుంది నాకు.
బట్ మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకే తెలుసు అది వాళ్ళు చేయగలరా లేదని. ఓకే, నేను అదే ఇక్కడ పాసిబిలిటీస్ నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్తానండి అయితే. ఎస్ సార్. లేదు అంటే నాకు నేను అనేది ఏంటంటే లేదు అంటే కనుక వాళ్ళకి ఈ బాక్స్ మధ్యలోనే మార్కులు వేయాలి అని ఇన్స్ట్రక్షన్ ఇస్తే కనుక ఎస్ వీ కెన్ స్కాన్ ఇట్ అండ్ వీ కెన్ డూ అవర్ సెల్స్. మనం దాన్ని నేను కంప్యూటర్ తోటి రీడ్ చేయించగలను. ఎట్లా అయితే 21 అయితే ఓకే. ఎట్లా రీడ్ అయిందో పైన పైన ఉంది చూసారా అది ఎట్లా రీడ్ అవుతుందో అదే విధంగా మాకు అదే క్లూ సార్. 21 ఉంది కదా, పైన 21 వేసి కిందన 31 కనుక బబుల్ చేసాడు అనుకోండి అది రిజెక్ట్ చేసేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అది ఎంటర్ అవ్వదు. అది ఓకే. రిజెక్ట్ చేసేసేసి ఇదేదో తప్పుని చూసుకొని చెప్పుద్ది అనమాట. అప్పుడు వీళ్ళు వెళ్ళి దాన్ని కరెక్ట్ చేసి ఓకే. మాన్యువల్ కరెక్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఓకే. 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 సో నాకు అది రీడ్ చేయడానికి ఇబ్బంది లేదు, ఈ కింద రీడ్ చేయడానికి ఇబ్బంది లేదు నాకు. అలాగే రైట్ సైడ్ టేబుల్ కూడా రీడ్ చేయడానికి నాకు ఇబ్బంది లేదు. సమస్య ఏంటంటే ఇగోండి ఇంత చెత్తగా ఇస్తే కనుక నేనేం చేయలేను దాన్ని. వాళ్ళన్నీ మాన్యువల్‌గా ఇవ్వాల్సి వస్తది అప్పుడు. ఏముంది సార్ ఈ ఈ ఆన్లైన్ ఆపరేటర్ పోర్టల్ కన్వీనియంట్ అనుకుంటున్నానండి. అదొకసారి నేను కన్ఫర్మ్ చేస్తాను అయితే. ఆన్‌లైన్ పోర్టల్ కన్వీనియంట్ కనిపిస్తుంది మీకు. కాకపోతే అది ప్రాక్టికల్‌కి చాలా దూరం అని నాకు అనిపిస్తుంది నాకు. ఒకసారి డిస్కస్ చేయండి సార్ ఒకసారి. మీరు ఓకే. ఇంటర్నల్‌గా బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటే మీకే అర్థమవుతది మీకు. ఓకేనండి. అది దాంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ నాకంట బాగా మీ ఎగ్జామినేషన్ సెక్షన్ వాళ్ళు మీకు చెప్పగలరు. ఎందుకంటే దే ఆర్ ద ఫ్రంట్ ఎండింగ్ పర్సన్స్ కదా! అవునండి. ఓకే. వాళ్ళే మీకు ఈ ప్రోస్ అండ్ కాన్స్ చెప్పగలరు. అవుతదా? అవ్వదా? అని చెప్పేసేసి. ఈ బాబ్జీ సార్ ఇప్పుడు అవైలబిలిటీలో లేరు. నేను కనుక్కోండి సార్. కంగారేం లేదు. సార్ చేస్తానండి ఇప్పుడు మొన్న మొన్న రికార్డింగ్ పంపిస్తా అన్నారు. నాకు హ్మ్. పంపించలేదు సార్ నాకు. మొన్నటిది. నేను బాబ్జీ సార్ పంపించానండి. మరి అటు నుంచి అయ్యో! లేదు, ఒకసారి మీ నాకు నంబర్ చెప్పినా గాని నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే సార్. నా నంబర్ వచ్చేసి +1 ఇక్కడ ఓకే. +1 316 ఓకే. 928 0233. +1 316 928 0233. ఓకేనండి. మీటింగ్‌లో మెసేజ్ కూడా పెట్టాను. బట్ ఐ డోంట్ నో వెదర్ మీకు వస్తుందో అది. ఓకేనండి. ఐ విల్ షేర్ ద డీటెయిల్స్. యెస్ సార్. సరే అండి. ఓకే సార్ అయితే. మీరు చూసి చెప్పండి నాకు. దాన్ని బట్టి నేను కావాలంటే వెబ్‌సైట్ కూడా రెడీ చేసి ఇవ్వమంటే రెడీ చేసి ఇస్తాను నేను. ఓకేనండి. సరే సార్. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.